మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడి వాక్యములో మనకేమని తెలియజేస్తున్నాడంటే, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? అవును కదా, మరి దేవుడే మన పక్షం ఉంటే ఆయన ఎన్ని యుద్ధాలు చేసే దేవుడు, పాత నిబంధన గ్రంథంలో అయితే ఎన్ని జయాలు ఇచ్చిన దేవుడు, ఎంతమందిని దేవుడు ఆ విధముగా బలపరిచిన దేవుడు. ఆ దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు అని వాక్యం తెలియజేస్తుంది. నిజమే కదా. ఇజ్రాయేలీలకు ఎంతో మంది విరోధులు అన్నప్పుడు వారి పక్షాన దేవుడు జయమించడానికి యుద్ధాలు జరిగించాడు. దేవుడే మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు? నిజంగానే అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. గిద్యోనుని వాడుకున్నాడు, దావీదును వాడుకున్నాడు, అలాగే ఇంకెంతో మంది రాజులను, యెహోషాపాతును బలముగా వాడుకున్నాడు, హిజ్కియాను వాడుకున్నాడు. జయాలు ఇచ్చారు వాళ్ళకి దేవుడు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉండడానికి కారణం ఏంటంటే వారు దేవునికి సమర్పించుకున్నారు. వారు దేవునికి సమర్పించుకుని దేవునిలో జీవిస్తూ దేవుని పక్షాన యుద్ధానికి వెళ్ళేవారు. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చేవాడు. వారికంటే ముందుగా వెళ్ళి దేవుడు యుద్ధాలు చేసేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు. అలాగే ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అని తెలియజేస్తుంది. అవును కదా, మనకి విరోధులే ఉండరు. ఉన్నా కానీ వారు మన మీద ఏమీ చేయలేరు మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇయ్యడు అని వాక్యం తెలియజేస్తుంది. అవును కదా, మరి తన సొంత కుమారునే మన కొరకు ఇచ్చాడు. ఎందుకంటే మనం పాపంలో కొట్టుకుంటున్నాం. ఆ ఇజ్రాయిల్ అలాగే చేసేవారు. దేవ 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 అనేవారు, దేవుని ఆశీర్వాదం పొందుకునేవారు. మరలా విగ్రహారాధనలోనే మళ్ళా వాళ్ళు బలి అర్పించడం, దేవునికి పాప పరిహారార్థ బలి అర్పించడం, ఇవన్నీ క్షమాపణ అడగటం, ఇవి ఆపేసి ఇంకా ఆ బలి ఆపేసి దేవుడు తన సొంత కుమారుని ఈ లోకమునకు, సొంత కుమారునిగా శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి దేవుడు మన కొరకు ఏకైక బలి, ఒకే బలి, ఒక పరిశుద్ధమైన రక్తము మన కొరకు బలి ఇచ్చి ఆయన మనల్ని తన సొంత బిడ్డలనుగా చేసుకున్నాడు. అంత చేసిన గొప్ప దేవుడు మనకి ఇంకేమి చేయకుండా ఉంటాడు అని వాక్యం తెలియజేస్తుంది. మనకు అన్ని అలాగే చేయగలడు. తన కుమారునే ఇచ్చినప్పుడు మనకి ఇంకా అన్ని విషయాల్లో ఎందుకు జయమివ్వడు? జయమిస్తాడు. మన కార్యాలు ఎందుకు నెరవేరుస్తాడు. మన ప్రార్థనలు ఎందుకు వింటాడు. ఎప్పుడు అంటే మనము ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఎప్పుడంటే మనము ఆయనలో జీవిస్తూ ఉండినప్పుడు, ఎప్పుడంటే ఆయన మనము ఎప్పటికప్పుడు కొనియాడుతూ కీర్తిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండినప్పుడు మన ప్రార్థనలు నిరాకరించడు, మనల్ని అప్పజయింపాలు కానేడు, మనల్ని శోధనలకు గురి చేయడు. ఒకవేళ దుష్టుడు మనల్ని శోధించ ప్రయత్నించినప్పటికీ వాడి శోధకుడి నుండి మనల్ని తప్పిస్తాడు, సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇయ్యడు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మన పక్షం నుండిగా మనకు విరోధి ఎవడు లేడని గ్రహించి మనము దేవుని ఆధారం చేసుకుందాం, దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాలు ధ్యానిద్దాం, విందాం దేవుని వాక్యాలు. ఈ మధ్య కాలంలో ఆ సెల్ ఫోన్లు, ఆ టీవీలు, వీటి మీదే ఆసక్తి చూపుతున్నారు కానీ దేవుని వాక్యాల మీద ఆసక్తి చూపట్లేదు. దేవుని వాక్యాలు వినడం మీద, ప్రార్థించడం మీద ఆసక్తి చూపట్లే జనాలు. ఎప్పుడైతే అలా ఆసక్తి చూపరో వాళ్ళకి శోధన కలుగుతూనే ఉంటుంది, వారు గ్రహించలేరు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా జీవించి దేవుని యందు ఆసక్తితో ప్రార్థన చేద్దాము, దేవుని ఆసక్తితో వెదుగుదాము, దేవుని స్వతంత్రించుకుందాము, మన కార్యాలన్నీ ఘనముగా జరిపించుకుందాం. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. ప్రభువా, వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ ప్రియకుమారునే మీరు అనుగ్రహించినప్పుడు మీ ప్రియకుమారునితో పాటు సమస్తమును మీరు మాకు అనుగ్రహిస్తారని ఈ వాక్యం ద్వారా బిడ్డలు మా తండ్రి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని బిడ్డలు మా అందరూ ప్రభు మీ మీద ఆధారపడి వారి గొప్ప కార్యాలు చేయటకును, వారి గొప్ప స్థితిని పొందుకున్నటకును, వారు ఆశీర్వదింపబడటకును మీరు కృప చూపి మహిమ పొందమని
యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.